పండగలైనా వివాహాది శుభకార్యాలైనా ముందు గుర్తొచ్చేది బంగారం. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది బంగారం ధర దూసుకెళ్లింది. వచ్చే ఏడాది కూడా ఇదే ఒరవడి కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక అస్థిరత పరిస్థితులు కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర 85,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. 90,000 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర 79,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజిలో 76,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 2024లో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలం లభించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో 23% రాబడి అందించింది. దేశీయంగా అక్టోబర్ 30న ఏకంగా 82,400 రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరింది. వెండి సైతం 30% వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది తొలిసారి కిలో వెండి ధర 1,00,000 మార్కు దాటింది. అంతర్జాతీయ విపణిలో ఈ ఏడాది ప్రారంభంలో ఔన్సు బంగారం $2,062గా ఉండగా ఓ దశలో $2,790 స్థాయికి చేరింది. ప్రస్తుతం $2,600 ఎగువన ట్రేడ్ అవుతోంది. కా 2025లోనూ పసిడి మెరుగైన రాబడి అందించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉండటం, వడ్డీ రేట్లు తగ్గింపు వంటివి ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. 2024తో పోలిస్తే పసిడి వృద్ధి కాస్త మధ్యస్థంగా ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక అనిశ్చితులు ఇదే రీతిన కొనసాగితే పసిడి ధర దేశీయంగా 85,000 రూపాయలకు చేరుకోవచ్చని, భారీగా రాణిస్తే 90,000 మార్కు కూడా అందుకోవచ్చని చెప్పారు. వెండి సైతం గరిష్టంగా 1,25,000 వరకు చేరుకోవచ్చని అంచనా వేశారు. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లుంటే మార్కెట్లోకి లిక్విడిటీ పెరిగి తద్వారా డాలరు బలహీనపడుతుందని, అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని త్రివేది విశ్లేషించారు. అయితే అమెరికా ఫెడ్ అనుసరిస్తున్న వైఖరి వల్ల బంగారం ధరల పెరుగుదల నెమ్మదించొచ్చని అంచనా వేశారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఈ ఏడాది బంగారంపై ప్రభావం చూపాయని చెప్పారు. సాధారణంగా ఇలాంటి భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బంగారం ధరలు 2 నుంచి 3% మేర పెరగటం సహజమని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అనిశ్చితులు తగ్గుముఖం పట్టినందువల్ల బంగారం ధరల పెరుగుదలలో వేగం మందగించిందని కామ్ ట్రెండ్స్ రీసెర్చ్ సహా వ్యవస్థాపకుడు సీఈఓ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వేళ ఆయన విధించే టారిఫ్లు, విధాన నిర్ణయాలు, ఫెడ్పై వాటి ప్రభావం వంటి అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే అది బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపరుస్తుందని, కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. ట్రంప్ రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ పరుగులు తీస్తోంది. దీనికి తోడు బాండ్ల రాబడులు పెరగడం వల్ల కొందరు మదుపర్లు బంగారానికి దూరంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈటీఎఫ్ల నుంచి నిధులు బయటకు వెళ్లడాన్ని బట్టి ఈ షిఫ్ట్ను అర్థం చేసుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.